మన నియోజకవర్గంలో అగ్రికుల క్షత్రియ గ్రామాలన్నిటికీ డెవలప్ చేసింది మేము. రోడ్లు వేసాం, మంచినీళ్ళు ఇచ్చాం, మీ అందరికీ అనేక కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం, బోట్లకు కానీ వాళ్ళకి కానీ ఐస్పెట్లకు కానీ మేము సబ్సిడీ లోన్లు ఇచ్చాం. మరి మీ అందరికీ కూడా తీవ్రమైన అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. కేవలం మరి సతీష్ గారు కేవలం మరి ఇక్కడ ఏది జరిగినా ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. కేవలం ఓఎన్జీసీ డబ్బులు తప్ప వేరే ప్రస్తావన లేనప్పటికీ మీరందరూ ఆ రోజు మీ గ్రామాల్లో మనం 10 సంవత్సరాలు చేశాడు సతీష్ గారు మీ పరిపాలన మన ఎమ్మెల్యేగా. మరి మీ గ్రామంలో ఏం చేశాడు, మరి మీ చేసిన 5 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ అందరూ అర్థం చేసుకోవాలి. తమ్ముళ్ళు ఇవాళ జాయిన్ అయిన అందరూ కూడా అర్థం చేసుకోవాలి. పనిచేసే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు బడుగు 15 వర్గాల గురించి పెట్టిన పార్టీ ఇది. గ్రౌండ్ లెవెల్ నుంచి ఏదైతే ఇబ్బందులు తెలుసున్న పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా తండ్రిని అర్థం పెట్టుకుని 1,00,000 కోట్లు దోసుకున్నవాడికి రాష్ట్రాన్ని నాటి చేతుల్లో పెడితే మొత్తం రాష్ట్రాన్ని దోసుకొచ్చాడు. ఇప్పుడు 5,00,000 కోట్లు అప్పులు చేశారు. 5,00,000 కోట్లు అప్పులు దోసుకుని 11,00,000 కోట్లు అప్పులు మిగిల్చాడు మనకి. మరి అటువంటి వ్యక్తిని తరిమికొట్టాలని అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు జాయిన్ అయిన సోదరులందరూ కూడా అర్థం చేసుకుని మీ కుటుంబాలు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బైరాపాలెం నుంచి అఖండ మెజార్టీ మాకు ఇవాళ బాలయోగి గారు అబ్బాయి మరి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాం. కాబట్టి 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు చేసి మమ్మల్ని ముందుకు పంపించినట్లయితే బైరాపాలెం మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలా బైరాపాలెం చేస్తారమండి గ్రామానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మరి ఎంపీగా బాలయోగి గారు పార్లమెంట్ పంపాలి. మనం శాశ్వత పనులు చేసుకోవాలి.